యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఉద్యోగులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఖజానా అభివృద్ధి సంస్థ ఏపీఎండీసీలో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికి పైగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. గడిచిన 3 రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం అన్నమయ్య జిల్లాలోని మంగంపేట, బెరాటిస్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా చమకుర్తి, గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ ప్రభుత్వం పక్కన పెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 8వ తేదీన సుమారు 100 మందికి పైగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువ మంది మంగంపేట, బెరాటిస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చమకుర్తి, గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టుల్లో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న పలానా వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డిపిఓలు, ఇతర కేడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోని సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ సాహిత్యకతమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కన పెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు.